మంచి జీవితాన్ని గడుపుతారు. చక్కని వివరణ ఇచ్చారు గురుగారు. దానితో పాటు గురుగారు, చాలా మంది పిల్లలు ఏంటంటే చిన్నప్పటి నుండి యాక్టివ్ గా ఉండరు. ఆటల్లో గాని పాటల్లో గాని యాక్టివ్ గా ఉండకుండా నీరసంగా ఒక చోట కదిలిస్తే వేరే చోట ఏమనంటే ఏడ్చే రకంగా ఉంటారు. అలాంటి వాళ్ళ కారణం అలా జరగడానికి కూడా ఈ గ్రహాల యొక్క స్థితిగతి ఉంటుందా గురుగారు? ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. చంద్రుడు అంటే మనస్సు. ఆ మనస్సు మీదకి పాపగ్రహాలు కనుక ఉండేటట్లయితే ఆ పాపగ్రహాల ప్రభావం ఉంటుంది. రాహు కేతు. రాహు కొంత భయాందోళన లేకపోతే వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేకుండా చేస్తాయి. కేతువు కూడా మానసికంగా కృంగేటట్లుగా చేస్తాయి. అలాగే శని కనుక ఉండేటట్లయితే వాళ్ళు దెబ్బతింటూ ఉంటారు. అందుకోసమే చంద్రుని శని కానీ రాహు కానీ కేతువు కానీ బాధిస్తూ ఉంటే మీరు అన్నట్లుగా వాళ్ళు డల్గా ఉండడానికి అవకాశం ఉన్నది. అంతేకాకుండా వాళ్ళకి బుధుడు ఎలాగున్నాడు, అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే వాళ్ళ తెలివితేటలు ఎలాగున్నాయి. తెలివితేటలు బాగుండేటట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఏమన్నా ఉంటే సమస్యలు ఉంటే వాళ్ళు చక్కగా పరిష్కరించుకోగలుగుతారు. ఆ తెలివితేటలు ఎలాగున్నాయి అది కూడా చూడాలి. మనం బుధుడిని చూడాలి. బుధుడు గురువుతో ఉన్నాడా, బుధుడు ప్రాపర్ ప్లేస్లో ఉన్నాడా, నీచబడి ఉన్నాడా, మీనరాశిలో ఉంటే నీచబడి ఉంటాడు, నీచబడి ఉన్నాడా, బుధుడు దగ్ధం అవుతున్నాడా, ఇలాగ అనేక విషయాలు చూడాల్సి ఉంటాం. చూసి దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. అది చక్కని వివరణ ఇచ్చారు గురుగారు.